దేవదాసు అయ్యగారి రచనల ఆధారంగా ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణలోకి వెళదాం. క్రీస్తు జీవితంలో ఎదురైన రెండవ శోధన. అది కేవలం ఒక సాధారణ పరీక్ష కాదు, దాని వెనుక ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థాలు దాగి ఉన్నాయి. ఆ శోధనను ఎలా జయించారు, ఆ విజయం మన జీవితాలకి ఏం నేర్పుతుందో తెలుసుకుందాం. సరే, మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ఏ విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. చూడండి, మన విశ్లేషణ ఇక్కడ విజయంతో మొదలవ్వట్లేదు, బల్కి ఓటమిని అస్సలు ఒప్పుకొని ఒక శత్రువుతో మొదలవుతుంది. మొదటి శోధనలో ఓడిపోయినా పట్టు వదలని ఆ స్వభావం నుండి కూడా మనం నేర్చుకోవలసిందుంది. ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉందండి. మనం గెలుపు నుండి ఎంత నేర్చుకుంటామో కొన్నిసార్లు మన శత్రువు నుండి కూడా అంతే నేర్చుకోవచ్చు, తెలుసా? ఓడిపోయినా నిరాశ చెందకుండా, సిగ్గుపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించడం ఇదొక శక్తివంతమైన పాఠం. ఇప్పుడు చూడండి, కథలో ఒక పెద్ద మలుపు. శోధన జరిగే ప్రదేశమే మారిపోయింది. అరణ్యం నుండి నగరానికి మారడంతో పరీక్ష తీవ్రత ఒక్కసారిగా నాటకీయంగా పెరిగిపోయింది. అదెలాగో చూద్దాం. ఈ రెండు చిత్రాలు చూస్తే మనకు తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదా. ఒకవైపు ఏకాంతం, మనుషులు లేని అరణ్యం, అక్కడ పోరాటం పూర్తిగా వ్యక్తిగతం. మరి రెండోవైపు ఇల్లు, జనం, సందడిగా ఉండే నగరం. ఇక్కడ జరిగేది ఒక పబ్లిక్ షో అన్నమాట. శోధన యొక్క స్వభావమే పూర్తిగా మారిపోయింది. అయితే ఇక్కడొక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. అసలు ఏది ఎక్కువ కష్టం? ఎవ్వరూ చూడకుండా ఏకాంతంలో మనల్ని మనం పరీక్షించుకోవడమా, లేకపోతే 10 మంది చూస్తుండగా అది ఒక పవిత్రమైన స్థలంలో పరీక్షకు నిలబడటమా? ఒక్కసారి ఆలోచించండి. అసలైన శోధన మొదలవకముందే ఇక్కడ చాలా ముఖ్యమైన ఒక విషయం జరిగింది. ఒక గొప్ప వినయంతో కూడిన చర్య. ఇది తరువాత జరగబోయే వాటన్నింటికీ ఒక పునాది వేసింది. సాతాను చేత అలా నడిపించబడటం అనేది పైకి చూస్తే ఒక పెద్ద అవమానంలా కనిపిస్తోంది. కాని ఇది రాబోయే రోజుల్లో ఆయన పడబోయే శ్రమలకి ఒక ఛాయలాంటిది. ఇప్పుడు ఎలాగైతే శత్రువు చేత నడిపించబడుతున్నాడో, భవిష్యత్తులో కూడా ఆయన్ని ఊరంతా తిప్పుతూ న్యాయస్థానాలకు తీసుకువెళ్తారు కదా, దానికి ఇది ఒక సూచన అన్నమాట. అంటే ఇక్కడ జరుగుతున్నవేవీ యాదృచ్ఛికం కాదన్నమాట. అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. భవిష్యత్తులో జరగబోయే పెద్ద సంఘటనలకి ఇవి ఒక రకమైన ట్రైలర్ లాంటివి. దీన్నే మనం ముంగుర్తు లేదా ఇంగ్లీష్లో ఫోర్ షాడోయింగ్ అంటాం. ఇప్పుడు చూడండి, పరీక్ష తీవ్రత ఇంకా పెరుగుతుంది. అది కూడా ఒకేసారి కాదు, 3 వేర్వేరు దశల్లో. ప్రతి దశలోనూ మరింత ముఖ్యమైన ప్రదేశాల్లోకి వెళ్తూ సవాలు పెద్దదవుతుంది. ఈ క్రమాన్ని గమనించండి, ఎంత ఆసక్తికరంగా ఉందో. మొదట పట్టణం, అక్కడ నుంచి ఇంకా పవిత్రమైన దేవాలయం లోపలికి, ఫైనల్గా అందరికంటే ఎత్తున ఆ దేవాలయం శిఖరం పైకి. ప్రతి అడుగుతో శోధన స్థాయి, దాని తీవ్రత పెరుగుతూనే ఉన్నాయి. సరే, ఈ బహిరంగ అవమానమంటే ఏమిటి? దాని లోతైన అర్థమేంటి? అది అర్థం చేసుకోడానికి రచయిత మనతో ఒక శక్తివంతమైన కథను పంచుకున్నారు. రాజమండ్రిలో జరిగిన ఒక సంఘటన ఇది. అప్పుడు ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి ఆ ఖైదీని ఒక ప్రశ్న అడుగుతాడు. అంతగా తలదించుకోవటానికి నువ్వు చేసిన నేరమేమిటి? తలపైకెత్తు. చూడండి, ఈ ఒక్క మాట అవమానం, అపరాధం, నింద, వీటన్నిటి గురించిన మన ఆలోచననే మార్చేస్తుంది కదా. ఆ మాటకు సమాధానమే ఈ వాక్యం. నేరము లేకుండగనే శిక్షింపబడితే ఆయనకు ఘనతే. వావ్! ఇక్కడే ఉందసలు విషయం. అంటే ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నామంటే అది అవమానం కాదు, అది ఒక గౌరవం, ఒక ఘనత. అన్యాయంగా మనల్ని పరీక్షిస్తున్నారంటే అది మన బలహీనత కాదు, మన బలానికి నిదర్శనం. సరే, ఇదంతా బాగుంది. మరి ఇంత తీవ్రమైన శోధనలు మన జీవితంలో ఎదురైతే వాటిని జయించడమెలా? ఈ కథ మనకు నేర్పించే మార్గమేంటి? ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకున్న పాఠాలు ఇవి మన జీవితంలో వచ్చే పరీక్షలను ఎదుర్కోవడానికి ఒక బ్లూప్రింట్ లాంటివి. మొదటిది, వినయంతో పరీక్షను సహించాలి. 2, అన్యాయంగా నిందపడినప్పుడు మన అసలైన బలం బయటపడుతుందని గుర్తుంచుకోవాలి. 3, 10 మంది మనల్ని నిందించినప్పుడు దాన్ని గౌరవం పొందే అవకాశంగా చూడాలి. చివరిగా, పరీక్షలు కాలక్రమేణా మరింత తీవ్రమవుతాయని సిద్ధంగా ఉండాలి. ఇవే విజయానికి సోపానాలు. చివరగా, ఈ విశ్లేషణ మనకు ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో ముగుస్తుంది. ఈ కథ కేవలం ఎప్పుడో జరిగిపోయిన ఒక సంఘటన కాదు. ఇది మనందరికీ ఎప్పటికీ ఆశను, బలాన్నిచ్చే ఒక సార్వత్రిక సందేశం. సరే, ఈ పురాతన జ్ఞానాన్ని మన ఇప్పటి జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? దీని గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం.
బహిరంగంగా మనపై ఒక నింద వచ్చినప్పుడు, ఒక పరీక్ష ఎదురైనప్పుడు అందులో అవమానాన్ని కాకుండా గౌరవాన్ని ఎలా వెతుక్కోగలం? దీని గురించి ఆలోచించండి.